నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వైద్యశాలలోని ప్రతి వార్డును నిశితంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య వైద్యశాల సమస్యలను పరిష్కరించాలని తలకు తెలియజేశారని, ఎలక్ట్రికల్, ఫార్మసీ, పిల్లల వార్డు, జనరల్ వార్డ్స్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా వైద్య సిబ్బంది ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలతో పాటు రోగులకు అవసరమైన ఉపకరణాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకొక టైటిల్ స్టూడియోనా టైటిల్ మీద లోపల రాకుండా Admissions 100 तक है sir. Some patients are going. Space also not there sir. Space is placeless sir. ఈరోజు ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ ఇల్లందులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అది చూసుకొని కరెంట్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూఫ్ రిపేర్స్, తర్వాత ప్రతి ఒక్క ల్యాబ్లో, ఫార్మసీ వార్డ్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలో ఇది ఒకసారి నోట్ చేయడం జరిగింది. ఈజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళన్ని సమస్యలు నోట్ చేసుకుని దానికి త్వరలోనే పరిష్కారం చేపిస్తాం. ఎలక్ట్రికల్ తర్వాత బిల్డింగ్కి రిపేర్స్ అయితే వెంటనే అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నా ఇల్లందు ఎమ్మెల్యే గారు కూడా అది నిన్ననే నా దృష్టిలోకి తీసుకొచ్చారు. వెంటనే దానికి శాంక్షన్ చేస్తూ ఇంకా ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో మెడిసిన్స్ ప్రకారంగా, ఎక్విప్మెంట్ ప్రకారంగా అది కూడా ఒక నెల రోజుల్లోనే అది మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం మేము తయారు చేస్తాము. ఇదే విధంగా వేరే ఏరియా హాస్పిటల్స్కి కూడా క్రమవారీగా సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.